హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చాలా డేస్ అయిపోతుందన్నమాట నేను షూట్ చేసుకోక. అందుకని చెప్పేసి హాలిడేస్ కదా, పిల్లలతో కొంచెం సందడిగా ఉంది అని చెప్పేసి అయితే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు మార్నింగే మన పొట్టలో ఏదైనా ఒకటి పడకపోతే డే అనేది స్టార్ట్ అవ్వదు కదా. టీ కానీ లేదంటే టిఫిన్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా లోపల పడేస్తేనే మనకు డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఏంటి అని అంటే రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది జావా లాగా చేసుకుంటారు, కొంతమంది ఏమో మామూలుగా ఉప్మా లాగానే తింటారు. ఫస్ట్ టైం అయితే స్టార్టింగ్లో మా పిల్లలు అయితే అట్లాగే తినేదన్నమాట. అంటే దాంట్లో బెల్లమే కానీ లేదంటే షుగర్ అదే అట్లా యాడ్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. అంటే నార్మల్గా అసలు తినకపోతుండే, ఇంకా ఏదన్నా కొంచెం స్వీట్గా ఉంటే తింటారు కదా అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు కొంచెం అలవాటు చేసిన ఫస్ట్. ఇంకా తర్వాత ఇప్పుడు ఇట్లా జావలాగా చేస్తున్నా. అందులో ఇంకా ఏం వేస్తలేను, ఎందుకు బాగా ఎక్కువ షుగర్ తింటే కూడా అంత మంచిది కాదు కదా బాడీకైనా హెల్త్కైనా. అందుకని చెప్పేసి చాలా అవాయిడ్ చేశాను అనమాట నేను షుగరు. నార్మల్గా అలా కొంచెం సాల్ట్ వేసి లేదంటే పెరుగున్నా కూడా మజ్జిగలాగా చేసి అందులో యాడ్ చేసుకొని ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుంది. నార్మల్గా అయితే ఎట్లాగో మనము హెల్త్కి మంచిదంటే ఖచ్చితంగా తాగుతాం కదా, ఎంత నచ్చకపోయినా తాగాల్సిందే. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో వచ్చేసి అయితే మనకు ఉండలు లేకుండా కలిపేసుకున్నాను అనమాట. ముందుగానే ఎసరు పెట్టేసుకున్నా, అది కొంచెం మరిగిన తర్వాత దీన్ని అయితే అందులోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే మనకు కొంచెం వాటరు ఎసరు అనేది ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం తక్కువ పెట్టుకున్నాం అనుకో గట్టిగా అవుతుంది. మనకు జావా లెక్క తాగుతాము అని చెప్పి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని మంచిగా ఉడికించుకున్న తర్వాతనే మనమైతే తాగాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే అంటే నార్మల్గా మనకు 7 డేస్లో 4 డేస్ మనకు నచ్చిన ఫుడ్ తిని 3 డేస్ వచ్చేసి అయితే ఇట్లాంటి కొంచెం హెల్తీగా ఫుడ్ అయితే తీసుకోవాలని చెప్పేసి మా లైఫ్లో అయితే తీసుకున్నాను అనమాట. చాలా వరకు టిఫిన్స్ అంటే డైలీ మార్నింగ్ ఇడ్లీ దోశ ఇవి తిని బోర్ కొడుతుంది. అందుకని చెప్పేసి ఒక డైట్ ప్లాన్ పెట్టుకున్నాను. అంటే 7 డేస్లో 4 డేస్ మనకు నచ్చిన ఫుడ్ తిన్నా, 3 డేస్ అయితే కొంచెం కంట్రోల్గా తినాలి. అండ్ మనకు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి పిల్లలకైనా మాకైనా అని చెప్పేసి ఒక్కటైతే ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇట్లా ఇది స్టార్ట్ చేసి అయితే నేను ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఓన్లీ ఫిక్స్ అంతే. ఇంకా డైలీ మనకు ఊకే టిఫిన్స్ తినొద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాను. పక్కనైతే పాలు పెట్టేసుకున్నా. అండ్ నా జావా అయితే రెడీ అవుతుందన్నమాట. మా పిల్లలకైతే వేసి ఇచ్చేసేయాలి. ఇంకా ఇంట్లో వచ్చేసి అయితే కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే బెల్లం తినొచ్చు, బెల్లము హెల్త్కి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. సేమ్ అంట, మనకు షుగర్ ఎంతనో బెల్లం కూడా అంతేనంట. తీసుకునే అంతనే మనము తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకో రెండు ఎఫెక్టే చేస్తాయంట. అందుకని చెప్పేసి నేనైతే చాలా అవాయిడ్ చేస్తున్నాను అసలు తీపి. ఏదేసినా కొంచెము తక్కువనే అనమాట. ఈ మధ్య అసలు మేము ఛాయ్ కూడా బంద్ చేసి చాలా మంచిగా అవుతుంది. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు అట్లా తాగుతున్నాం అనమాట. మా ఆయననైతే రిక్వెస్ట్ చేయంగా మొత్తానికైతే టీ మొత్తం బంద్ చేశారనమాట. మార్నింగ్ ఇక నేను అంబల్ కానీ లేదంటే ఇట్లా జావా కానీ చేసిస్తుంటే ఇంకా తాగుతున్నాడు. నాకైతే కొంచెం రిలాక్స్ అనిపించింది, ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చేసి అయితే మా ఆయన కూడా అస్సలు తాగపోతుండే అనమాట జావా. ఇంకా ఈ మధ్యనైతే ఇంట్లో వాళ్ళకి మొత్తం అలవాటు చేసేసిన జావా. ఇందులో వచ్చేసి అయితే నేను కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వాటర్ పోసుకున్నాను అనమాట. అంటే మనం ఎక్కువ ఏదైనా మనకు తినే అంతనే తినాలి. ఫుడ్డే కానీ ఏది కానీ ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఆ గ్లాస్ సరిపోతుంది అంతే. ఇంకా దాంట్లో ఆఫ్ అనుకోండి. ఇంకా ఇట్లా పోసి ఇచ్చేసి అయితే మా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. అండ్ మా బుడ్డోడికి కూడా కొంచెం ఇప్పుడే అలవాటు చేస్తున్నా. వాడు ఇప్పుడిప్పుడే కదా, అసలు వాడికి ఏం తెలుసు అని ఏది పెట్టినా తింటూనే ఉంటాడు. బట్ ఇది తాగించొచ్చా తాగియొద్దా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అందుకే వాళ్ళు తాగుతుంటే వాళ్ళని అస్సలు తాగని. అమ్మా పడుతూ వాటర్ తాగుతావా కన్నయ్య? ఓపెన్ చేయి, క్యాప్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి నాన్న.
ఇక్కడ పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అనమాట. వాడు కొంచెం తాగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ మనం కొంచెం అందులో పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ మంచిగానే ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నారు. బట్ ఇందులో ఇంకా పెరుగు లేకుండే ఆ రోజు, ఓన్లీ సాల్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి ఇచ్చేసాను అనమాట. మా కన్నయ్య చూడండి క్యూట్ క్యూట్ మూమెంట్స్. మా కన్నయ్య కూడా తాపి తాపి అని చెప్పేసి ఒకటే గోల అనమాట. వాడు కూడా తాగుతూ ఉన్నాడు. పిల్లలే ఇక్కడ కొంచెం తాగాలంటే మా పెద్దోడు చాలా ఇబ్బంది పడతాడు. చిన్నోడు ఎంత అది చేదైనా కూడా తాగు అని అంటే ఖచ్చితంగా తాగుతాడు. మా పెద్దోడు తాగడనమాట. ఇక్కడ వచ్చి ఏంటి అని అంటే ఈ మధ్యనే మేము రీసెంట్గా బియ్యం తీసుకున్నాం అనమాట. అంటే అవి కొత్త బియ్యమే, పట్టించినాయి కొత్త బియ్యమే అంటారు కదా, అవి తీసుకున్నాము. కాబట్టి ఏంటంటే అవి అసలు రైస్ అయితే అస్సలు మంచిగా అవ్వట్లేదు. అందుకని చెప్పేసి వాటిని అయితే పక్కన పెట్టేసి మళ్ళీ పాత బియ్యం తీసుకొచ్చుకున్నాము. మనకు తొందరగా కొత్త బియ్యం అనేది తొందరగా అవ్వదు, అన్నము మంచిగా పుల్లలు పుల్లలుగా ఇట్లా అయితే ఉండదు అనమాట. అందులో వేస్టేజ్ మనం వండుకున్న తర్వాత కూడా అసలు చాలా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మేము పాత బియ్యం అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే మంచిగా బస్తాలకు అన్ని రంధ్రాలు చేసి మంచిగా టేప్లు అతికిచ్చేసి డిజైన్ అయితే వర్చిళ్ళు. అందులో మళ్ళీ ఇప్పుడిప్పుడే వచ్చేసి లక్కపురుగు అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇంక దాన్ని ఎట్లనన్నా తొలగించాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే కదా అని చెప్పి మేమైతే అందులో మంచిగా లవంగాలును అండ్ బగారా ఆకు అయితే వేసి మళ్ళీ ఈ బస్తాలకు అయితే ట్రాన్స్ఫర్ చేసినాం అనమాట. అవి వేసేసి సైడ్కి పెట్టేసినాము. అంటే మనకు అవి వేసుకుంటే కొంచెం పురుగు అనేది రాదంట. కొంతమంది వేపాకు కూడా వేస్తారు. అంటే వేపాకు వేస్తే మన చేతి ఇట్లా ఏమన్నా అవుతుందో ఏమో అని చెప్పేసి మేమైతే వేపాకు అయితే యాడ్ చేసుకోలేదు. ఓన్లీ అవే యాడ్ చేసినాం అనమాట. లవంగాలును బగారా ఆకు అయితే యాడ్ చేసినాము. అందులో వేసుకొని మళ్ళీ ఆ బియ్యం అయితే ఇందులోకి అయితే పోసేసుకున్నాం అనమాట. ఒకసారి తీసుకున్నాము అని అవి అసలు వండట్లేదు, పక్కన పెట్టేసినాం. కొంచెం మాగిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పెట్టుకుందామని చెప్పేసి అయితే వీటిని అయితే పక్కన పెట్టేసినాం అనమాట. ఈ బస్తా సంచులు వచ్చేసి అవి మందు సంచులు అనమాట. వాటిలో పోయాలంటే కొంచెం ఆలోచించినాం. బట్ ఏంటంటే ఒక 2-3 టైమ్స్ వాటిని మంచిగా వాష్ చేసిన తర్వాత అవి ఎండిన తర్వాత అప్పుడైతే బియ్యం అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. 5 క్వింటాలు ఏమో తీసుకొని పెట్టుకున్నాం అనమాట మేము ఈ బ్యాగ్లో. ఇక్కడ చూడండి వేస్తున్న లవంగాలను అండ్ బిర్యానీ ఆకైతే మంచిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది చిన్న చిన్నగా పురుగు కొంచెం ఉన్నప్పుడే దాన్ని పొడగొడితే అయిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని అయితే అందులో కలిపి మంచిగా ఇట్లయితే వేరే దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇట్లా అసలు మనం ఒకసారి ఇట్లా మరిగా వాటిని పట్టించుకోకుండా వదిలేసినాం అనుకో ఇల్లు మొత్తం అవుతుంది ఇంకా పురుగు బస్తాలల్లా అండ్ మన మీద కూడా పారుతూ ఉంటుంది అనమాట. అట్లా అని చెప్పేసి మేమైతే మంచిగా అందులోకి అయితే యాడ్ చేసి కొత్త సంచులే అనమాట. అంటే మామూలుగా మనము తీసి కొన్ని రోజులు వాడినవి అయితేనేమో అంత ఎక్కువేం స్మెల్ అనేది రాదు. అవి కొత్తవి కాబట్టి మరి ఇందులో బియ్యం పోస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు స్మెల్ వస్తుంది కదా ఏమన్నా అవుతుందా అని చెప్పేసి నేను అంటా ఉంటే అదేం లేదు ఏం కాదులే అని చెప్పి మా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇందులో ఇక్కడ వచ్చేసి అయితే బియ్యం అయితే అన్నీ సేమ్ అన్ని బస్తాలల్లో అట్లనే కలిపి పెట్టుకున్నా. 5 క్వింటాలు తీసుకుంటే 1 క్వింటాల్ మొత్తం అయితే మొత్తం పక్కన పెట్టేసిన. ఇంకొక 2-3 మంత్స్ తర్వాత వాడదామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసాను అనమాట. అన్నం మొత్తం అలా డిఫరెంట్గా అంత గంజి గంజి అస్సలు అది తినాలని అనిపించదు, అంత ఘోరంగా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి మా కోతులు అంటే కోతులు, బుడ్డ కోతి, పెద్ద కోతి, చిన్న కోతి. ఈ ఐస్ క్రీమ్ డబ్బా మంచిగా ముందడ పెట్టుకొని మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొచ్చిన. అది ఎప్పుడెప్పుడు తినాలా అని వాళ్ళ మనసు అంతా దాని మీద ఊకే పోయి ఫ్రిడ్జ్ తీసుడే అనమాట. ఇంట్లో ఆ రోజు నేను ఇంట్లో ఐస్ క్రీమ్ చేశాను, ఐస్ క్రీమ్ మిక్స్ అని చెప్పేసి అదైతే వీడియో షూట్ చేసుకోలేదు. అది ఫ్లేవర్ ఎట్లుంటుందో ఏమో, నేను కూడా ఫస్ట్ టైమే కదా ట్రై చేయడం, చూద్దాం అన్నట్టు చేశానమాట. అసలు అది ఎంత బాగా వచ్చిందంటే సూపర్ ఉంది. మా కన్నయ్య గారు కూడా ముద్ద స్పూన్తో తింటున్నాడు చూడండి. వాళ్ళు తింటున్నారా అని చెప్పేసి వీడియో కూడా తెచ్చుకొని మంచిగా స్పూన్ పట్టుకుంది. స్పూన్ తోటి తినిపో, స్పూన్ తోటి తిని. ఇగో చేయొద్దు, చేపెట్టద్దు, స్పూన్ తోటి తినిపో, స్పూన్ తోటి తిని. ఇగో
అండ్ ఇది వచ్చేసి అయితే నేను చేసిన ఐస్ క్రీమ్ అనమాట. ఆ ఐస్ క్రీమ్ మొత్తం పక్కన పెట్టేసి ఇంకా ఇవి తెచ్చినాయి తిన్నారు. అండ్ అందులో లాస్ట్ పౌండర్ ఇచ్చిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ దాంట్లో కొంచెం అంతా యాడ్ చేసినాము. కొంచెం కాదు, అది కొంచెం అంత ఉండనిచ్చుకొని ఇదైతే మొత్తం అందులో యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాము. ఫ్లేవర్ అయితే అసలు డిఫరెంట్గా ఉంది. దీన్నైతే మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకున్నా. సేమ్ మనకు వెనిలా ఫ్లేవర్ ఎట్లుంటుందో అట్లా ఉందన్నమాట. ఇది వచ్చేసి అయితే నేను మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను. ఎండాకాలం యూజ్ అవుతుంది కదా చేయనీకి అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవి తెచ్చిన కాంచి స్టార్ట్ అల్ల పోసి చేద్దాం అని చెప్పేసి పిల్లలతో ఇక సర్లే అని చెప్పేసి 2 మిక్సీ చేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని దీనైతే ఇందులో పోసేసుకున్నాను అనమాట. సేమ్ మనకు ఎట్లా వచ్చిందని అంటే సేమ్ మనకైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ లెక్క వచ్చేసింది. అది పూర్తిగా మా పిల్లలైతే గడ్డగట్టేదాకా కూడా ఆగలేదన్నమాట. తొందరగా తీసేసారు. అయినా కూడా చాలా బాగుంది అండి. ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంది. మనకు బయట తెచ్చుకొని తిన్నంత అట్లా అనిపించింది అనమాట. ఈసారి అయితే మంచిగా ఇంకొకటి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ చూడాలి. ఇక్కడ వచ్చేసి అయితే అన్నిట్లల్లా పోసేసుకున్నా. ఓన్లీ 3 or 4 అయినాయి అనమాట. ఇంతే అండి. దీన్ని తీసుకొని పోయి అయితే మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.